మీరా ఆ అల్లారం ఆపవే. అబ్బబ్బబ్బబ్బా పొద్దు పొద్దుగాలి బాతుకోలేందే. గుడ్ మార్నింగ్. హే మీకు తెలీదా పొద్దు పొద్దున్నే డక్ సౌండ్ వింటే మేక్స్ అవర్ డే గుడ్ డే గుడ్ డే గుడ్ డే. ఇంగో గుడ్ డే బిస్కెట్ తిను. హే వద్దే, నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు. బ్రష్ చేసుకోకుండా తింటే టీత్ పాడవుతాయి. నో 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 దిస్ ఈస్ గుడ్ డే బిస్కెట్, నాట్ బ్యాడ్ బిస్కెట్. మేక్ అవర్ డే గుడ్ డే. నువ్వు తిను, మమ్మల్ని చంపకు. ఏరియా లెగవే, లెగు లెగు, టైం అవుతుంది. నీ అల్లారం వల్లే నా నిద్రంతా చెడిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేపుతున్నావు. హలో మేడం, రాత్రి అలారం పెట్టుకొని పడుకుంది నువ్వు, నేను కాదు. ఇప్పుడు నా మీద అరుస్తున్నావేంటి? అయినా అల్లారంతో నాకు అవసరం లేదు. అవునవును, నీ కలరంతో పనిందే. సన్ రైజ్ మీద పడితే చాలు మత్తు వదిలి రేస్ గుర్రంలో పరిగెడతావు. హలో ఇంకా ఆపు. ఈరోజు ఏం క్లాసో గుర్తుందా? గుర్తుంది, ఎస్ఎల్ఎస్ క్లాస్. ఎస్ఎల్ఎస్ఆ? అదేం క్లాసే? నాకు తెలియకుండా అలాంటి ఒక సబ్జెక్ట్ కూడా ఉందా? నీకు సబ్జెక్ట్ తప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదే. ఎస్ఎల్ఎస్ అంటే స్లీపింగ్ లెస్ శాస్త్రి. ఆయన క్లాస్లో పండుకోడు, మనల్ని వండుకొనియడు. పరమ బోరింగ్ క్లాస్ అనుకో. ఇంకా చెప్పాలంటే ఆయన ఛత్రపతి చాక్ పీస్. ఆ ఛత్రపతి చాక్ పీస్ వేసుకొని కొడతానే ఉంటాడు. ఆపండే, శాస్త్రి గారిని అలా అపహాస్యం చేయకండి, కళ్ళు పోతాయి. పోదపా క్లాస్కే. చూసావా మామ ఈరోజు నా పారిజాతాన్ని? ఏం చెప్తున్నారా? నాకు అసలు అర్థం కాలేదు. నేను నా మీరాని అలాగనే పిలుచుకుంటాను. పారిజాతం ఏంట్రా జంతికలాగా? ఎవరైనా స్వీటియో బంగారం పిలుచుకుంటాడు కానీ నేను నా లవర్ని ఏదో పడితే ఏదో యూజ్ చేసి బంగారంతో పోల్చలేనురా. అబ్బో చాలా ఎక్కువైందిరు. ఇది చాలా తక్కువ మామ, ముందు ముందు ఇంకా నువ్వు చాలా చూస్తావు. మొత్తానికి స్టైల్ ఏం మార్చేసిందిగా. ఫస్ట్ వెళ్ళి నా పారిజాతాన్ని దిష్టి తీయాలరా, ప్రతి ఏదో కామెంట్ చేస్తున్నాడు. సరే కానీ ఈ రోజైనా మ్యాటర్ కొంచెం ముందుకు తీసుకెళ్ళు. చూస్తానులే మామ, ఈరోజు ఎలాగైనా ట్రై చేస్తా. ఎలాగెలాగా? అలాగలాగే. సరే కానీ 10 రూపాయల ఆర్టిస్ట్లో చేయరా అంటే 100 రూపాయల ఆర్టిస్ట్లో చేసేలా ఉన్నావు. ఏదో ఒక్కసారి మాటలంత మాత్రాన్ని ఎక్స్ట్రా చేయి మాకు రోయ్. ఓకే మామ. సరే కానీ అమ్మాయి ఒక సముద్రం లాంటిది. బాగుంది కదా అని లోపలికి వెళ్ళావనుకో, ఈత వస్తే బ్రతికిపోతావు. ఈత రాకపోతే అలే నిన్ను తీసుకెళ్ళిపోద్ది. నీలా సిగరెట్ 4 దమ్ములు పీకితే నేను కూడా చెప్తా ఇలాంటివి. దిగితే కదా తెలిసేది. ఐఎమ్ బాబ్జీ. చదువుకుంటున్న బీటెక్, ఉండేది హైటెక్. బ్యాక్గ్రౌండ్లో బాగా బ్యాక్లాగ్స్తో పాటు బోల్డ్ అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా బ్యాలెన్స్గా మెయింటైన్ చేసిన హాబీ. బికాస్ ఐఎమ్ ఏ ట్రూ జెంటిల్మ్యాన్ యు నో. నువ్వు జెంటిల్మ్యాన్ ఏందిరా? జంగిల్ మ్యాన్ లా ఉంటే మనిషిని కాదు, బాడీ లాంగ్వేజ్ నుంచి చెప్పు. ముఖేష్కి మేనల్లా చెప్పావు. హే మా మామ ముఖేష్, నీకెలా తెలుసు? మాకంతే, అలా కొన్ని తెలిసిపోతాయి. పాపం బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ చనిపోయాడు. ఇలా కాదు బాబ్జీ, కొంచెం జనరల్ గా మాట్లాడరా. జనరల్ గా అంటే మా చేపల చెరువు గురించి మాట్లాడాలా? జనరల్ గా చేపలు అంటే చాలా ఇష్టం. జనరల్ గా చేపలు తింటూ ఉంటాను. జనరల్ గా హెల్త్ కూడా చాలా మంచిది. రే ఆపరా నీ జనరల్ గోలా. చేపల గురించి కాదురా, ఏదైనా అమ్మాయిల గురించి మాట్లాడొచ్చు కదా. ఓకే, ఇంకా చెప్పాలంటే బాబ్జీ గారు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. బాబ్జీ గారు పెళ్లి చూపులు అంటే అదిరిపోవాలంతే. ఆయన ఈ టైంలో పెళ్లి చూపులు ఏంట్రా? అది ఈ ఏజ్ లో. ఏజ్ ని టైం ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఏదైనా ఉన్నప్పుడే అనుభవించాలి. అనుభవిస్తావురా, బాగా అనుభవిస్తావు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. నేను పెళ్లి చేసుకుంటున్నాను, మీ అందరికి కుల్లే జలసే. అబ్బో, నీ మీద మాకు జలసేంద్రా. నువ్వు మంచిగుండాలనే కదా చెప్పేది. అయినా ఉద్యోగం సద్యోగం లేకుండా ఆ పిల్లని ఎట్లా పోషిస్తావు? నో, పెళ్లి చూపులు మాత్రం ఇప్పుడే. పెళ్లి మాత్రం ఆఫ్టర్ బీటెక్ తర్వాత. మా ఇయర్ రికమెండేషన్ తో ఎలాగో జాబ్ కొడతా లేదా బిజినెస్ పెడతా. సోలోగా అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటా. సింపుల్. నీలాంటోడే ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి స్థలం కొనడానికి వెళ్ళాడంట. సరేరా, నీ ఆనందం ఎవరు కాదంటారు బాబ్జీ. భద్రం, బీ కేర్ఫుల్ బెదరు. ఇప్పుడు నాకు ఆ పాటలే వినిపించట్లేదు. ఇప్పుడు నా పాట పెళ్లి గల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో జానా. ఆపరా నువ్వు ఆపరా, పెళ్లి చూపులకంత సీను చెయ్యబోకురా. పైకి పోదాం పారా.
పదరా పైన కూర్చొని మాట్లాడుకుందాం. పెళ్లి చూపులు కదరా ఇలా వచ్చావేంటి? వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఒకసారి కలిసిపోదామని. ఈ రోజు నిన్ను కొత్త పెళ్లి కొడుకులా ముసాఫ్ చేస్తాను రా. పెళ్లి చూపులకు ఇలా వెళ్ళడం ఏంట్రా? నిన్ను బాగా రెడీ చేసి మేము పంపుతాం. వద్దే, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను ఇలానే వెళ్తాను. అవునరా, ఇంతకీ అమ్మాయిని చూసావా? లేదే, చూడలేదు. వరుడు సినిమాలో బండిలాగా పెళ్లి కూతురు చూడకుండానే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినవా ఏంది? ఓ షిట్, ఏంటి ఈ మేకప్? ఏం కాదులేరా బాబ్జీ, బంగారంలా ఉన్నావు. వద్దులేండి, నాకు మేకప్ అయినా మెడిక్యూర్ అయినా చెడ్డ చిరాకు, వెళ్ళిపోతాను. ఏయ్ కూర్చో. అలా మేకప్ మధ్య నుంచి వెళ్ళిపోతావేంద్రా? అలా వెళ్తే నీ పెళ్లి చూపు కూడా మధ్యలోనే ఆగిపోయింది. సారీ శ్రియా, అలా అనకే ప్లీజే, అర్థం చేసుకోవే, నేను వెళ్ళాలి. కూర్చోమన్నా కదా. ఉండండి, ఒక్క నిమిషం ఆగండి. హలో ఎరా బాజీ, ఎక్కడున్నావు? నాన్నగారు, బయట ఉన్నా నాన్నగారు. పిలుచులు పెట్టుకుని బయట ఏంట్రా పెత్తనాలు? సరే నాన్నగారు, 2 minutesలో మీ ముందు ఉంటాను. రావాల్సిన అవసరం లేదులే కానీ అమ్మాయి సిగ్గుపడుతుంది, నువ్వే ఎలాగోలా మీట్ అవ్వు. ఓకే నాన్నగారు. ఆ అమ్మాయికి అసలే సిగ్గు ఎక్కువ అంట, నువ్వే ఎలాగోలా మీట్ అవ్వు. నువ్వు కలిసాక తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకే నాన్నగారు, అమ్మాయి బాగుందో లేదో చెప్తా. బాగున్నా బాగోకపోయినా ఫోటో చూడు, పెళ్లికి రెడీ అవ్వు అంతే. ఏంటో మా డాడీ. ఒక్క నిమిషం ఆగండి, మెసేజ్ వచ్చింది. ఓ షిట్, ఏమైందిరా? అమ్మాయి అందరం చూసి నోరు పడిపోయిందా ఏంది? మాట్లాడకుండా అలా మూడీగా ఉంటే మేమేం అర్థం చేసుకోవాలరా? అమ్మాయి నాకు నచ్చలేదే. మీరే చూడండి. ఓఫో, అందుకేరా ప్రేమ పెళ్లి విషయంలో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కూల్ రే, చెల్తా. ఏంటి చెల్తా? మా నాన్న ప్రపోజల్ ఒప్పుకోకపోతే చేపలు తగినట్టు అవుతాడు. నాన్నకు భయపడి నరకానికి వెళ్తావా? నాన్ సెన్స్. నాకు ఇప్పుడే మంచి ఐడియా వచ్చింది. కమ్ డన్. హాయ్. మీ గురించి డీటెయిల్స్ చెప్పండి. లేడీస్ ఫస్ట్, ముందు మీరే చెప్పండి. నా గురించా? నేను యూట్యూబ్లో షార్ట్ ఫిలిం చేస్తుంటాను. నా గురించి తెలియని వాళ్ళే ఉండరు. అవునా, అంత ఫేమసా? ఐఎమ్ ఎన్ యాక్ట్రెస్. మరి మీ గురించి? వీడి పేరు బాబ్జీ, బంటు బాబ్జీ. నమ్మిన బంటు లెక్కుంటాడు. వెరీ ట్రస్టబుల్ పర్సన్. బీటెక్ చదువు బ్యాక్గ్రౌండ్లో బ్యాక్లాగ్స్తో పాటు బాగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. షాపింగ్కి బాగా పనికొస్తాడు. హ్యాబిట్స్ గురించి చెప్తాను. బ్యాలెన్స్డ్ స్మోకర్. రోజు సగం సిగరెట్ తాగి మిగతా సగం వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తాడు. హెల్పింగ్ నేచర్ కూడా బాగానే ఉంది. అకేషనల్గా డ్రింక్ కూడా చేస్తాడు. టోటలీ బ్యాడ్ హ్యాబిట్స్ని బాగా బ్యాలెన్స్ చేస్తాడు. లైఫ్ని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తాడు అనుకుంటా. మేల్ జెండర్లో నేటి మైటీ జెంటిల్ మ్యాన్ మా బాబ్జీ. మీరంతా ఎవరు? బాబ్జీ బంగారం, మా గురించి చెప్పలేదా? బాబ్జీ నా ఎక్స్ లవర్. ఫస్ట్ ఇయర్లో ఫ్రెష్గా లవ్ చేసుకున్నాం. మరి ఎందుకు ఎక్స్ అయ్యాడు ఫ్రెష్గా ఉన్నప్పుడు? ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్ ఎగ్జామ్లో నా పెన్నులో ఇంకా అయిపోయింది. అప్పుడు బాబ్జీని పెన్ అడిగాను, ఇవ్వలేదు. అప్పుడు పిచ్చ కోపం వచ్చింది. బ్రేకప్ చెప్పి ప్యాకప్ అయిపోయాను. ప్రజెంట్ ఇయర్ లవర్ నేను. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఒకసారి క్రెడిట్ కార్డ్ అడిగితే కావ్ అన్నాడు క్రయింగ్ ఫెలో. అందుకే బ్రేకప్ చెప్పేశా. ప్రజెంట్ ఇయర్ లవర్ మీరా? అక్కడే మీరు బిర్యానీలో బియ్యం రవ్వ వేశారు. రియాతో ఎలా అయినా బ్రేకప్ అయిపోతుందని తెలిసి నాతో అడ్వాన్స్ అయ్యాడు. వీఆర్ జస్ట్ ఫార్చ్యూన్ పేర్స్. ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ఇయర్లో మీరు, సెకండ్ ఇయర్లో మీరు, థర్డ్ ఇయర్లో మీరు. మరి మీరు? బాబ్జీ మా బావ. వీళ్ళంతా పాసింగ్ క్లౌడ్స్. ఎప్పటికైనా బావ మరదలు కలవాల్సిందే కదా. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉందా బాబ్జీ గారు? అయ్యో, అలాంటిదేం లేదండి. నాది జియో సిమ్. మీరు 5 నిమిషాలు మాట్లాడుకుంటారండి. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాగా బాధ పెట్టాను అనుకుంటా. లేదండి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి. ఇవన్నీ పెళ్లికి ముందు తెలిస్తే బాగుంటది. కొంచెం పని ఉంది, మళ్ళీ కలుస్తాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ AR ఎంటర్టైన్మెంట్స్. మాకు మరి
కుమారీస్ 21Fని ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కుమారీస్ 21F. మా కుమారీస్ 21Fని వాచ్ చేసి మా అందరినీ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను.